హాయ్ అండి. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ స్టైల్‌లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత వేగిన చికెన్ తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2-3 తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసిన టమాటా కూడా వేసి టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత వేయించిన చికెన్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో కొద్దిగా పెరుగు తీసుకొని అందులోనే పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చికెన్ ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు కర్రీలో ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఈ పెరుగు మిశ్రమాన్ని వేగుతున్న చికెన్‌లో వేసి అందులోనే మరి కాస్త వాటర్ వేసి ఒక 10-15 మినిట్స్ అయితే కర్రీని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.